పోతన భాగవతము దితి గర్భంబు ధరించుట. అట్టి దుష్కర్ములకును మహాత్ములలిగి విశ్వవిదుడైన హరికిని విన్నవింపనతడు. కోపించి హరి కులిసాయుధమున గిరుల నరికి నగతి వారి ధరణి గూల్చు. అటువంటి దుష్కర్ముల దుండగాలకు మహాత్ములు సహించలేకపోతారు. వారు సర్వజ్ఞుడైన విష్ణువుకు వీరి క్రూర కృత్యాలు విన్నవించుకుంటారు. ఆయన ఆగ్రహించి ఇంద్రుడు వజ్రాయుధంతో కొండలను ఖండించినట్లు ఆ దుర్మార్గులను హతమారుస్తాడు అని ఈ పద్యభావం. అని కశ్యపుడెరిగించిన విని దితి భయమంది చాలా విహ్వలమతి అయి తన హృదయేసు ముఖాబ్జమునుగొని ఇట్టనియే విగత కౌతకయగుచున్. ఈ విధంగా తన పతి అయిన కశ్యప ప్రజాపతి చెప్పగా విని దితి ఎంతో భయపడింది, చాలా ఆందోళన చెందింది. వెలవెలబోతున్న ముఖంతో భర్త ముఖం వైపు చూస్తూ ఇట్లా అన్నది అని ఈ పద్య భావము. అవునండి, లోకంలో తామసగుణం మనసు నిండా ఉన్నవారు మంచివారికి అపరాధం చేస్తారు. వారు తమ ఆయుస్సు సంపదలో నష్టపోయి శత్రువుల చేతిలో అకాల మరణం పొందుతారు. ఇది లోక సహజమే. కానీ నీ పుత్రులు సజ్జనులకు ఎంత అపకారాలు చేసినా కూడా వారు దయా హృదయులు కనుక దయతలచి వారిని కాపాడరా అని ఈ విధంగా దితి విన్నవించుకున్నది. ఆ సందర్భంలో ఇలా చెప్పిన దితితో కశ్యప ప్రజాపతి ఇలా అన్నాడు, ఓ దితీదేవి, నీవు చేసిన ఈ తప్పు వలన ఇలాంటి పరిస్థితి వచ్చింది. సరే, కానీ దీనికి మనసులో బాధపడకు. శ్రీ మహావిష్ణువు పాద పద్మాలను ధ్యానించడం, నన్ను సంతోషంగా సేవించడం తప్పక చెయ్యి అని ఈ యొక్క పద్యభావము. రమణి నా సుతులందు హిరణ్య కసుపు వలననుదయించు వారి లోపల ముకుంద పద సరోజాత విన్యస్తభావుడైన తనయుడుదయంపగలడతి ధార్మికుండు. రమణి నా సుతులందు హిరణ్య కసుపు వలన ఉదయించు వారి లోపల ముకుంద పద సరోజాత విన్యస్తభావుడైన తనయుడుదయంపగలడతి ధార్మికుండు. బహురమణీయమైన సుందరీదేవి దితీదేవి, నా కొడుకులలో హిరణ్యకశిపుడికి గొప్ప ధార్మికుడు, గొప్ప విష్ణుభక్తుడు అయిన కొడుకు పుడతాడు. అతను శ్రీహరి పాదాలపై అర్పించబడిన మనసు కలవాడు అని ఈ పద్యభావం. ధన్యవాదములు.